క్లౌడ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ చూద్దాం. ఇవన్నీ వాడినాక మనం క్లౌడ్ని సేఫ్గా ఉండొచ్చు. సో ఇలాంటి కీ ప్రాక్టీసెస్ చేయాలి క్లౌడ్ని సేఫ్గా ఉంచడానికి. ఫస్ట్ డేటా ఎంక్రిప్షన్ చేయాలి. సో సెన్సిటివ్ డేటా ఎంత ఎంక్రిప్షన్ ఉంటే అంత మంచిది మనకి. ఎందుకంటే హ్యాకర్ ఆ డేటాని ఆ సెన్సిటివ్ డేటాని యాక్ట్ చేసిన ఎన్క్రిప్టెడ్ డేటా కాబట్టి వాడు ఏం చేయలేడు. సో ఇప్పుడు కొంచెం మన అకౌంట్ నెంబరు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఇవన్నీ సెన్సిటివ్ డేటా. ఇవన్నీ మనం క్లౌడ్లో పెట్టినాం అనుకో, ఆ సెన్సిటివ్ డేటాని ఇంక్రిప్ట్ చేసి పెడతారు ఆ క్లౌడ్ ప్రొవైడర్ పెడితే అంత మంచిది మనకి. ఎందుకంటే వాడు ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు వాడు యాక్ట్ చేసేసి ఆ సెన్సిటివ్ డేటాని దాన్ని ఎట్లా వాడతాడు, కింద ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, వెపన్స్ ట్రాఫికింగ్ ఉంటుంది బ్లాక్ మార్కెట్లో కింద. నీ క్రెడిట్ కార్డు యూజ్ చేసి పేమెంట్స్ వాడతాడు, నీ ఆధార్ కార్డు వాడి ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తాడు. సో ఆ సెన్సిటివ్ డేటాని ఇంక్రిప్ట్ చేసి పెట్టాలి, డేటా ఎన్క్రిప్షన్ చేయాలి ఆ సెన్సిటివ్ డేటాకి. సో అప్పుడు అంత మంచిగా మనం క్లౌడ్లో ఉన్న డేటాని సెక్యూర్ చేయొచ్చు. ఇంకా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అవి ఏమంటారు. సో హూ గెట్స్ విత్ ఇన్ స్ట్రాంగ్ లాగిన్స్ అంటే కంట్రోల్ హూ గెట్స్ ఇన్ విత్ స్ట్రాంగ్ లాగిన్. ఇప్పుడు నేను లాగిన్ అయినా, ఇప్పుడు సేమ్ నేను ఇప్పుడు హైదరాబాద్లో లాగిన్ అయినా, నిజామాబాద్లో కూడా లాగిన్ అవుతున్నా, అది నేనేనా కాదు అని సో ఐడెంటిఫై చేసి వాడు అది నేనే. ఇప్పుడు ఒకవేళ అక్కడ నేను 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నానుకో, అప్పుడు నేను ఎస్ అని కొడితే అప్పుడు అక్కడ నేను లాగిన్ అని అలో చేస్తుంది. అలో చేసినప్పటికి కూడా మానిటర్ చేయాలి వాడు ఎక్కడైతే రిమోట్లో లాగిన్ అయ్యిండో వాడు వాడేనా, ఐడెంటిటీ అని యాక్సెస్ మేనేజ్మెంట్ చేయాలి. వాడు అట్లా రోడ్ పడితే వాడికి యాక్సెస్ ఇవ్వద్దు. ఇచ్చిన యాక్సెస్ని ఆ లాగిన్ అయిన కరెక్ట్ అయినట్టే వాటిని మానిటర్ చేస్తూ ఉండాలి. ఇంకా నెట్వర్క్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్ని వాడాలి. సెగ్మెంట్ నెట్వర్క్స్ ఫైర్ వాల్స్ వాడినాకో వైరస్ ఏం చేస్తుందంటే వచ్చినా కూడా ఫైర్ వాల్ ఏం చేస్తుంది, వైరస్ని లోపల ఎంటర్ చేయకుండా ఒక వాల్లకు పనిచేస్తుంది అనమాట. ఇంకా వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ఏదైనా వీక్ స్పాట్స్ ఉంటాయి, లూపోల్స్ ఉంటాయి. సెక్యూరిటీ అనగానే లూపోల్స్ ఉంటాయి, కొన్ని లూపోల్స్ ఉంటాయి. సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్ లేకపోతే అదొక లూపోలు. అట్లా ఎక్కడైతే లూపోల్స్ ఉంటాయో వాటిని ఫైన్ చేసి ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి వీక్ స్పాట్స్ని. దాన్ని వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే. ఇంకా మానిటరింగ్ అండ్ లాగిన్. సో చెప్పినా కదా, నేనే ఇప్పుడు ఇంకొక ప్లేస్లో లాగిన్ అయినా. సో లాగిన్ అయితే ఇప్పుడు లోపల ఎంప్లాయీస్ ఉంటారు, ఇప్పుడు ఆ ప్రొవైడర్ కింద ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ కూడా వీరు మానిటర్ చేయాలి, ఎవరెవరు లాగింగ్ అవుతుండో వాళ్ళందరినీ మానిటర్ చేస్తే. ఎందుకంటే ఇంటర్నల్ థ్రెట్స్ అంటారు. ఇంటర్నల్ థ్రెట్స్ అంటే ఎంప్లాయీ ఇంటెన్షనల్గా యాక్సిడెంటల్గా మన సెన్సిటివ్ డేటాని బయట పెట్టేస్తాడు. సో అట్లా ఎవరైతే లాగింగ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉండాలి ఆ క్లౌడ్ ప్రొవైడర్ అనేటోడు. సో యాక్టివిటీస్ అన్ని ట్రాక్ చేసుకుంటా, ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీస్ జరిగితే తప్పని స్పాట్ చేయాలి. ఇంకా ఆడిటింగ్ అండ్ కంప్లైంట్స్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి క్లౌడ్కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవుతున్నా లేదా చూసుకోవాలి. సెక్యూరిటీ రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నా లేదా. తర్వాత డిజాస్టర్ రికవరీ, ఒకవేళ అటాక్స్ జరిగినా కూడా సపరేట్ అయి జరిగినాక అప్పుడప్పుడు బ్యాకప్ డేటా. ఇప్పుడు ఒక డేటాకి 3 కాపీస్ వేస్తుంది. అడూప్ అని ఒకటి ఉంటుంది, బిగ్ డేటా అనలిటిక్స్ ఉంటుంది. అది NoSQL డేటాకి అడూప్ వాడతారు. అడూప్ ఏం చేస్తుంది అంటే ఒక కాపీకి ఒక డేటాకి 2-3 కాపీలు చేస్తుంది. అందుకని ఒక డేటా ఖరాబ్ అయినా ఇంకా 2-3 బ్యాకప్ ఉన్నాయి కాబట్టి. సో మన ఛానల్ బిగ్ డేటా అనలిటిక్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే, ఇప్పుడు డిజాస్టర్ రికవరీ అంటే ఒక డేటా అనేది క్రాష్ అయినా ఏమైనా అయినా కూడా అప్పుడప్పుడు బ్యాకప్ ప్లాన్ ఉండాలి ఫర్ ఎమర్జెన్సీకి. ఇంకా సెక్యూర్ కోడింగ్, ఇప్పుడు ఒక యాప్, ఇప్పుడు యాప్ A1 అని ఒకటి ఉన్నాకో, యాప్ A2 అని ఇంకొకటి ఉన్నాకో, ఈ రెండు ఎట్లా కమ్యూనికేట్ అవుతాయి అంటే APIs వాడి కమ్యూనికేట్ అవుతాయి. సో ఈ APIs ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఒకవేళ వీక్ APIs వాడినాకో సో హ్యాకర్స్ అనేటప్పుడు ఈజీగా దాన్ని యాడ్ చేయొచ్చు ఆ కమ్యూనికేషన్ని. అందుకే బ్యాంకింగ్ యాప్స్ అన్నీ కొంచెం సెక్యూర్ APIs వాడతాయి, స్ట్రాంగ్ APIs. సో మనం ఎంత మంచి సెక్యూర్ కోడ్ రాసి ఎంత స్ట్రాంగ్ APIs వాడితే ఆ యాప్స్ అంత సెక్యూర్గా ఉంటాయి. సో యాప్స్ బిల్డ్ చేసేటప్పుడు మనం సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని బిల్డ్ చేయాలి. ఇంకా ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఎప్పుడైనా అటాక్ జరిగినాకనే అప్పుడప్పుడే బ్యాకప్ ప్లాన్ ఉండాలి, అప్పుడప్పుడే రెస్పాండ్ అవ్వాలి. ఇంకా ఫిజికల్ సెక్యూరిటీ, ఇప్పుడు మన డేటా అంటే ఎక్కడ ఉంటుంది అంటే లార్జ్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇంకా పెద్ద డేటా సెంటర్స్ అంటే అవి రివర్స్ లోపల, పెద్ద పెద్ద ఓషన్స్ లోపల పెడతారు. ఆ హీట్ని తట్టుకోవాలని కింద ఓషన్స్ లోపల పెడతారు. అంటే ఎందుకంటే చాలా హీట్ జనరేట్ చేస్తాయి డేటా సెంటర్స్. సో ఆ డేటా సెంటర్స్ని మనం సెక్యూర్ ఉంచాలి ఆ క్లౌడ్ ప్రొవైడర్ అన్నట్టు, లాకర్స్తోని లేకపోతే కెమెరాస్తోని అట్లా. ఇంకా డేటా ప్రైవసీ,
కొన్ని చెప్పిన రూల్స్ని లాస్ని ఫాలో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆ క్లౌడ్ ప్రొవైడర్ అనేటోడికి రైట్స్ లేదు నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని చూడడానికి. సో నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చూసే రైట్స్ వాడికి లేవు. సో ఆ క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటాడో వాడు ఆ లాస్ని ఫాలో అవ్వకుండా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయాలి. దాన్ని డేటా ప్రైవసీ అంటారు. ఇంకా ట్రైనింగ్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇంటర్నల్ ట్రెండ్స్ అని చెప్పిన ఎంప్లాయీసే ఇంటెన్షనల్గా యాక్సిడెంటల్గా డేటాని లీక్ చేస్తారు. దాన్ని ఇంటర్నల్ థ్రెట్స్ అంటారు. సో ఆ ఎంప్లాయీస్కి మంచి ట్రైన్ చేయాలి సెక్యూరిటీ గురించి, అందుకే ఇంకా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, దాన్ని ట్రైనింగ్. సో ఈ క్లౌడ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు కావాలి. ఇవే క్లౌడ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్. ఇవన్నీ వాడితే మనం క్లౌడ్ని సేఫ్గా ఉంచవచ్చు.